నమస్కారం. ఒక పంట గెలుపు అనేది దాని మొదటి అడుగులోనే ఉంటుంది. ముఖ్యంగా విత్తనం వేసిన ఆ మొదటి కొన్ని రోజులు చాలా కీలకం. మరి ఆ సమయంలో సరైన పునాది ఎలా వేయాలి? ఈ రోజు విశ్లేషణలో మనం దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. ప్రతి రైతుకి ప్రతి సీజన్ మొదట్లో ఒకే ఒక ఆలోచన ఉంటుంది. ఈసారి పంటని ఎలా గెలిపించాలి? అసలా గెలుపుకు పునాది ఎక్కడ పడుతుంది? కేవలం 15 రోజులు. అవును, విత్తనం మొలకెత్తిన తర్వాత ఈ 15 రోజులే పంట తలరాతను పూర్తిగా మార్చేస్తాయి. ఈ సమయంలో గనక వేరు వ్యవస్థ సరిగ్గా ఏర్పడకపోతే ఆ నష్టాన్ని తర్వాత పూడ్చడం చాలా అంటే చాలా కష్టం. అయితే ఈ చాలా కీలకమైన మొదటి దశలో మనకు సహాయపడటానికి ఒక సహజమైన పరిష్కారం ఉంది. అదే మైకోఫాస్. చూడండి, ఇది ఏదో రసాయన మందు కాదు. విత్తనానికి ఒక మంచి నేస్తం లాంటిది. దీని పని ఒక్కటే, చాలా సింపుల్. విత్తనంతో పాటే ఉండి అది మొలకెత్తిన క్షణం నుంచే ఒక బలమైన, శక్తివంతమైన వేరు వ్యవస్థను నిర్మించడం. అదే దీని లక్ష్యం. సరే, బాంది. మరి ఈ రూట్ యాక్టివేటర్ అసలెలా పనిచేస్తుంది? భూమి లోపల ఏం జరుగుతుంది? దాని వెనుకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మైకోఫాజ్ లోపలుండే అసలైన హీరో మైకోరైజా. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మంచి చేసే శిలీంద్రం, ఒక స్నేహితుడ్లాంటిది. ఇది మట్టిలో ఉంటూ మొక్కవేర్లతో ఒక ఒప్పందం చేసుకుని రెండూ కలిసి పనిచేస్తాయి. ఇది పనిచేసే విధానం కూడా చాలా సులభం. విత్తనం మొలకెత్తగానే ఈ మైకోరైజా వెంటనే ఆ లేత వేరు కతుక్కుంటుంది. తర్వాత మెల్లగా వేరు లోపలికి వెళ్ళి అక్కడ నుంచి వేలకొద్దీ సన్నని దారాల్లాంటివి సృష్టిస్తుంది. ఈ దారాలు అసలు వేర్లు వెళ్లలేని చోటుకి కూడా దూసుకెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒక మామూలు వేరు వ్యవస్థ ఉందనుకోండి, అది కేవలం తన చుట్టూ ఉన్న కొద్దిపాటి పోషకాలను మాత్రమే తీసుకోగలదు. కాని మైకోరైజా ఉన్న వ్యవస్థలో ఆ సన్నని దారాలు ఒక పెద్ద నెట్వర్క్లాగా, ఒక అదనపు వేరు వ్యవస్థలాగా పనిచేస్తాయి. దీనివల్ల పోషకాలని, నీటిని తీసుకునే సామర్థ్యం 100 రెట్లు పెరుగుతుంది. సరే, ఈ భూగర్భ నెట్వర్క్ అంతా బాగానే ఉంది. కాని దీనివల్ల రైతుకు చేలో కనిపించే లాభాలేంటి? పంట మీద దీని ప్రభావమేంటి? ఆ ఫలితాలేంటో చూద్దాం. లాభాలు చాలా స్పష్టంగా ఉంటాయి. మొదటిది, పీచువేర్లు బాగా పెరిగి లోతుకు వెళ్తాయి. దీనివల్ల మొక్క ఫాస్ఫరస్, జింక్ లాంటి ముఖ్యమైన పోషకాలను చాలా బాగా తీసుకుంటుంది. మనం వేసిన ఎరువులు వృధా కాకుండా మొక్కకు అందుతాయి. నారు దశలో మొక్కలు చనిపోవడం తగ్గుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా వేసవిలో నీటి ఎద్దడి ఉన్నప్పుడు కూడా పంట తట్టుకుని నిలబడగలుగుతుంది. పత్తి పంటనే ఉదాహరణగా తీసుకుందాం. ముఖ్యంగా వేసవిలో విత్తనాలు వేసినప్పుడు ఈ మార్పులు స్పష్టంగా గమనించవచ్చు. మొక్క పెరుగుదల వేగంగా ఉంటుంది, కొమ్మలు ఎక్కువగా వస్తాయి, అంటే కాయలు పట్టడానికి ఎక్కువ అవకాశముంటుంది. పూత, పిందె రాలడం బాగా తగ్గుతుంది. వాతావరణం అనుకూలించినప్పుడు కూడా మొక్క ఒత్తిడికి గురికాకుండా ఉంటుంది. చివరికి ఇవన్నీ కలిసి నాణ్యమైన, పెద్ద సైజు కాయలు, అధిక దిగుబడికి దారితీస్తాయి. అయితే ఈ ప్రయోజనాలన్నీ అందాలంటే ఒక్కటే కీలకం: దాన్ని సరైన పద్ధతిలో, సరిగ్గా, సరైన సమయంలో వాడటం. దానికోసం ఒక సింపుల్ ప్లాన్ ఉంది. అదేంటో చూద్దాం. ఇది చాలా సులభం. 1 ఎకరానికి సరిపడ విత్తనాలు తీసుకుని అందులో 2 కిలోల మైకోఫైజ్ గుళికలు వెయ్యాలి. గుర్తుంచుకోండి, నీళ్లు కలపకూడదు, పొడిగానే కలపాలి. కలిపిన వెంటనే విత్తనం వేసెయ్యాలి. విత్తనంతో పాటు కొన్ని గుళికలు సాలలో పడితే ఇంకా మంచిది. ఆ తర్వాత 24 గంటలలోపు ఖచ్చితంగా తడి ఇవ్వాలి. సమయం ఎందుకు అంత ముఖ్యమని అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ మైకోరైజా కేవలం లేతగా ఉన్న వేర్లతో మాత్రమే జతకడుతుంది. వేర్లు కొంచెం ముదిరినా అది పనిచెయ్యదు. అందుకే పదే పదే చెప్పేది, విత్తనంతో పాటు వేయడం తప్పనిసరి. ఆలస్యం చేస్తే మనం ఆశించిన ఫలితాలు రావు. ఇది సరిగ్గా పనిచెయ్యాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. దీన్ని రసాయన శిలీంద్రనాశకాలతో కలపద్దు. యూరియాతో నేరుగా కలపడం కూడా మంచిది కాదు. ఎండ తగిలేలా ఎక్కువసేపు బయట వదిలేయద్దు. అన్నింటికన్నా ముఖ్యంగా నేలలో తగినంత తేమ ఉన్నప్పుడే దీన్ని వాడాలి. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం: మైకోఫాస్ అనేది ఎరువులకు ప్రత్యామ్నాయం కాదు. ఇది ఒక రూట్ సిస్టమ్ యాక్టివేటర్. అంటే ఇది నేలలో ఉన్న పోషకాలని, మనం వేసిన ఎరువులని మొక్కకు అందేలా చేసే ఒక సహాయకారి,
అంతే. మనమిప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే పంట దిగుబడిని నిర్ణయించేది మొదటి 15 రోజుల్లో ఏర్పడే వేరు వ్యవస్థే. ఆ వేరు వ్యవస్థ బలంగా ఉండాలంటే విత్తనంతో పాటు మైకోఫాస్ వాడటం ఉత్తమమైన మార్గం. చివరగా ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే, మీ పంటవేర్లు రాబోయే సవాళ్లకు సిద్ధంగా ఉన్నాయా? ఎందుకంటే గెలిచే పంటకు పునాది బలమైన వేర్లతోనే మొదలవుతుంది.